హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎల్పి యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2025 బ్యాచ్కి అయితే బిర్లా కాపర్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీని యొక్క పూర్తి సమాచారం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, ఒక చిన్న విన్నపం, మీకు ఈ సమాచారం నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి నోటిఫికేషన్ కోసం దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లింక్ను ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తెలుసుకుందాం. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ స్పెసిఫికల్లీ ఫర్ క్యాండిడేట్స్ గ్రాడ్యుయేటింగ్ విత్ డిప్లొమా హోల్డర్స్ ఫర్ 2025 బ్యాచ్కి ఎలిజిబిలిటీ నోటిఫికేషన్. ముందుగా మన పర్సనల్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం మన యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి, పర్సనల్ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. దీని తర్వాత కాంటాక్ట్ నెంబర్, మనతో ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. దీని తర్వాత జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకొని మన హోమ్ స్టేట్ ఎంటర్ చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అకాడమిక్ డీటెయిల్స్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఇక్కడ పాసింగ్ ఇయర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ది 10th క్లాస్. ఫ్రెండ్స్, మనకు పర్సంటేజ్లో ఉంటే పర్సంటేజ్ ఎంటర్ చేయండి, లేదంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి పర్సంటేజ్లోనే ఎంటర్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా పాస్ అయినారు కాబట్టి పర్సంటేజ్లో ఉంటే పర్సంటేజ్లో ఎంటర్ చేయండి, ఏం కాదు. అదేవిధంగా మనం డిప్లొమా పర్సంటేజ్ ఎంటర్ చేయండి. లాస్ట్ సెమిస్టర్లో ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయి అదే పర్సంటేజ్ మీరు ఎంటర్ చేయండి. ఇలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఫ్రెండ్స్, మీకు రెజ్యూమ్ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా మీ యొక్క కొత్తగా ఎడిట్ చేసుకొని మీ యొక్క రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఆర్ డిప్లొమా, మన కాలేజ్ నేమ్ రాయండి. అదేవిధంగా కాలేజ్, ఇన్స్టిట్యూట్ టైప్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. ఆల్మోస్ట్ గవర్నమెంట్ లేదా ప్రైవేట్ కాలేజీలో చదివినాం కాబట్టి డిప్లొమా హోల్డర్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఏ కాలేజీలో చదివినారు. ఇక్కడ ఎలిజిబిలిటీ స్ట్రీమ్ చూద్దాం. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ అండ్ అదర్స్. చాలా బ్రాంచెస్ అయితే ఎలిజిబిలిటీ ఉన్నాయి. ఇక్కడ ఏ బ్రాంచ్ మీరు సెలెక్ట్ చేసుకొని యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్, నో అని సబ్మిట్ చేయండి. దీని తర్వాత మన యొక్క రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేయాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.